హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ సొరకాయ అప్పాలు లేదా సొరకాయ వడలు. ఈ సొరకాయ అప్పాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు సొరకాయ తురుముని తీసుకోవాలి. ఈ సొరకాయ తురుము గింజలు లేకోకుండా తురిమి పెట్టుకోవాలండి. ఇప్పుడు అరకప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుముకి అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. గంట సేపు నానబెట్టి వేసుకున్నానండి పచ్చిశనగపప్పు. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 కప్పు బియ్యపు పిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకుంటున్నామో అదే కప్పుతో బియ్యపు పిండిని కొలుచుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ సొరకాయ అప్పాలకి ఎక్కువ వాటర్ పోయే అవసరం లేదండి. సొరకాయలో వాటర్ ఉంటుంది కనుక మనం తక్కువ పోసుకుంటే సరిపోతుంది. చూసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నాకైతే కొద్దిగా వాటర్ పోస్తే సరిపోయిందండి, ఎక్కువ వాటర్ పోయే అవసరం లేదు. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. మనం అప్పాలను ఒక కవర్ మీద ఆయిల్ రాసుకుని చేసుకోవాలి. ఈ సొరకాయ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా అప్పాలను చేసుకుని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పాలను వేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం అప్పాలను వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు కదపకూడదండి. వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వడలను వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ వడలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.